వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ సూపర్ ప్రైమ్ టైం బులెటిన్లో ముందుగా ఇప్పటివరకున్న 6 బిగ్ బ్రేకింగ్స్ చూద్దాం. నెంబర్ 1, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లకు రేపే ఆఖరి రోజు. దీంతో ఇవాళే అభ్యర్థుల్ని ఏఐసీసీ ఖరారు చేయొచ్చు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన రద్దయింది. ఫోన్లోనే ఏఐసీసీ పెద్దలు అభిప్రాయ సేకరణ చేస్తారని భావిస్తున్నారు. ఇక సెకండ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో కూటమి తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారైన తర్వాత మరో 4 అభ్యర్థుల కోసం కూటమి కసరత్తు చేస్తోంది. ఆ 4 పేర్లు కూడా ఇవాళ ఖరారవుతాయి. ఇక థర్డ్ బ్రేకింగ్, ఎస్ఎల్బీసీ టన్నెల్కి సంబంధించి. టన్నెల్లో రెస్క్యూ టీమ్స్ కి మనుషుల ఆనవాళ్లు దొరికినట్లుగా చెబుతున్నారు. ఆనవాళ్లు దొరికిన ప్రాంతంలో తవ్వకాలు మరికొద్ది గంటల్లో ముగుస్తాయి. ఆ డీటెయిల్స్ తెలుసుకుందాం ఇక నెక్స్ట్ బులెటిన్లో. అండ్ ఇక ఫోర్త్ బ్రేకింగ్, భారత జాతీయుడు కుల్భూషణ్ జాదవ్ని ఐఎస్ఐకి పట్టించిన పాక్ స్కాలర్ ముఫ్తీ షాక్ మిర్ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఇరాన్ నుంచి జాదవ్ని ఐఎస్ఐ కిడ్నాప్ చేయడానికి ఇతడే సహకరించాడు. ఇక ఫిఫ్త్ బ్రేకింగ్, సిరియాలో అంతర్యుద్ధం బీభత్సంగా మారుతోంది. ప్రభుత్వ అనుకూల వ్యతిరేక వర్గాల పోరాటంలో 2 రోజుల్లోనే 1000 మంది చనిపోయారు. వీళ్ళు 450 మంది పౌరుల్ని సాయుధులు అతి సమీపం నుంచి కాల్చి చంపేశారు. ఇక సిక్స్త్ అండ్ ఫైనల్ బ్రేకింగ్స్, ఇవాళే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్. ఈ మధ్యాహ్నం భారత్ న్యూజిలాండ్ల మధ్య ఫైనల్ జరగబోతుంది. అయితే ఫైనల్స్ కి ముందు కోహ్లీ గాయపడ్డాడు. బట్ కోహ్లీ ఈ మ్యాచ్లో ఆడతాడని టీమిండియా కోచింగ్ సిబ్బంది చెబుతున్నారు. ఎలాంటి భయాలు పెట్టుకోవద్దరని చెప్తున్నారు. రైట్, ఇక ఇవి ఇప్పటివరకున్న 6 బిగ్ బ్రేకింగ్స్. ఇక ఇందులో